జిఎన్ఆర్ భక్తి ఛానల్కు స్వాగతం. మనం ప్రతిరోజు కంచి కామకోటి పీఠాధీశ్వరులు నడిచే దేవులైన శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దివ్య మహిమలను తెలుసుకుంటున్నాం. గత భాగంలో నేనే కామాక్షి పరమాచార్య స్వామి వారు మకాం చేసిన ఊరిలో ఉన్న ఒక ఆవిడకి స్వామివారంటే అనన్యమైన భక్తి ప్రపత్తులు. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా ఆవిడ తరచూ ఇంటి నుండి బయటకు వచ్చే అవకాశం లేదు. ఆమెకు అవకాశం వచ్చినప్పుడు స్వామివారిని దర్శించుకునేది. అలా ఒకరోజు మధ్యాహ్న సమయం పూజా వేదిక పైనుండే కూర్చొని స్వామివారు భక్తులతో మాట్లాడుతున్నారు. ఆమె చేతిలో హారతి పళ్ళెంతో మహాస్వామి వారి దగ్గరకు వెళ్లి హారతివ్వడానికి స్వామివారి కేసి చూసింది. వెంటనే స్వామివారు ముఖాన్ని మరొక వైపుకు తిప్పుకున్నారు. 2-3 సార్లు ప్రయత్నించిన స్వామివారు ఆమెకు ముఖ దర్శనం ఇవ్వలేదు. ఆవిడకు చాలా బాధ వేసింది. మహాస్వామి వారు తన వైపు తిరిగినట్లనిపిస్తే హారతి పళ్ళెంలో కర్పూరాన్ని వెలిగించింది. ముందుకు వెళ్లి హారతి ఇచ్చే లోపల స్వామివారు లేచి లోపలికి వెళ్లిపోయారు. ఆవిడ నిశ్చేష్టురాలై మనసులో బాధపడుతూ, అమ్మా అంబిక, ఎందుకు నన్ను ఇలా పరీక్షిస్తున్నావు? నేను చేసిన పాపం ఏమిటి అని బాధపడుతూ పూజా మండపం పైన ఉన్న త్రిపుర సుందరి అమ్మవారికి హారతిచ్చి చాలా నిరాశతో ఇంటికి వెనుదిరిగింది. ఆ పందిరి నుండి బయటకు రాగానే ఒకరు ఆమె వద్దకు వచ్చి, అమ్మా, స్వామివారు నిన్ను పిలుస్తున్నారు అని చెప్పారు. ఆమె సంశయంతో, నన్ను కాదేమో అని అంది. కాదమ్మా, మిమ్మల్నే స్వామివారు పిలుస్తున్నారు, రండి అని చెప్పారు. ఆమె అనుమానంగానే లోపలికి వెళ్ళింది. వేదిక పైన కూర్చున్న స్వామివారు, నాకు ఇవ్వాల్సిన హారతి అమ్మవారికి ఇచ్చానని బాధపడకు, ఇప్పుడు హారతివ్వు అని అన్నారు. ఉద్వేగంతో కర్పూరాన్ని పళ్ళెంలో పెట్టి వెలిగించి చేతులు వణుకుతుండగా స్వామివారికి ఆమె హారతిచ్చింది. ఆవిడ కళ్ళకి మహాస్వామి వారు ఒక చేతిలో చెరుకు విల్లుతో మరొక చేతిలో పరాంకుశముతో మందస్మితయ్యై సాక్షాత్ కామాక్షి అమ్మవారిలాగా కనపడ్డారు. స్వామి వారిని అలా చూడగానే ఆవిడ గట్టిగా లెంపలేసుకుని భక్తితో అమ్మా అమ్మా అని అరవసాగింది. వేదిక పైన ఉన్న కామాక్షి, పరమాచార్య స్వామి వారు ఇద్దరే ఒకటేనని ఈ సంఘటన వల్ల మనకు తెలుస్తుంది. పరమాచార్య స్వామి వారు అలా చెయ్యకపోతే ఆవిడకు స్వామివారిలో కామాక్షి అమ్మవారి దర్శనం అయ్యుండేది కాదు. స్వామివారు అలా చేయడం వల్ల ఆవిడ మనస్సు క్లేశపడి పురాకృత పాపం శేషం పోయి అమ్మవారి దర్శనం అయ్యింది. మహాత్ములు ఏమి చేసినా అది లోక కళ్యాణానికే. ఇదంతా మహాస్వామి వారి దివ్య మహత్యం అని గత భాగంలో మనం తెలుసుకున్నాం. ఈరోజు మహాస్వామి వారి మరొక దివ్య మహత్యాన్ని తెలుసుకుందాం. స్వామివారి మరెన్నో దివ్య మహత్యాల కోసం జిఎన్ఆర్ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శివాయ గురవే నమః. హర హర శంకర జయ జయ శంకర. కంచి శంకర కామాక్షి శంకర. కంచి పరమాచార్య మహిమలు. శివ చిహ్నధారణ. మనం కొన్ని శివ చిహ్నాలను ధరించాలని శాస్త్రం నిర్దేశిస్తుంది. అది భస్మాన్ని నుదుటిన పూసుకోవడం, రుద్రాక్షలను ధరించడం అలాంటివి. అంతేకాదు, మన నాలుక మీద పంచాక్షరీ మంత్రం ఎప్పుడూ పలుకుతూ ఉండాలి. మన హృదయం స్ఫటిక వర్ణంతో వెలిగిపోయే ఆ శివస్వరూపాన్ని అనుసంధానం చేయాలి. ఆ హిరణ్య బాహువును మన హస్తాలతో బిల్వదళాలతో అలంకరించాలి. రుద్రాక్ష వృక్షాలు నేపాలంలో, జావాలో, బాలి దీవులలోనూ ఉన్నాయి. మధ్యలో తొర్ర కలిగిన పండు సృష్టిలో రుద్రాక్ష ఒక్కటే. ఒక మాలగా కూర్చపడడానికి తప్ప రుద్రాక్షలకు వేరే ప్రయోజనం ఉన్నట్లు కనిపించదు. సృష్టికర్త ఉద్దేశము అదేనేమో. బత్తాయికాయను వలిస్తే అందులో వివిధ ముఖాలున్న తొనలున్నట్లు రుద్రాక్షలకు ముఖాలున్నాయి. ఏకాదశ ముఖాల రుద్రాక్షలను శివభక్తులు ధరిస్తారు. 6 ముఖాలున్న రుద్రాక్షలను సుబ్రహ్మణ్యుని భక్తులు ధరిస్తారు. ఏకముఖి రుద్రాక్షను కలదు.
కానీ దొరకటం కొంచెం కష్టం. దాని ఖరీదు ఎక్కువ. పంచాక్షరి మంత్రరాజం యజుర్వేద అంతర్గతమైన రుద్రంలో వస్తుంది. త్రయీవేదం. ఎందుకంటే ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదాలలో చివరదైన అథర్వణ వేదం చదవాలి అంటే రెండవసారి ఉపనయనం చేసుకోవాలి. కనుక 3 వేదాలలో మధ్యలో ఉన్నది యజుర్వేదం. అందున మధ్యలో ఉన్నది రుద్రాధ్యాయం. దాని మధ్యలో ఉన్నది అష్టమానువాకం. అందులో సరిగ్గా మధ్యలో ఉన్నది పంచాక్షరి మహామంత్రం నమఃశివాయ అనే ఆ మంత్రంలో శివశబ్దం దాని జున్ను. పాప పరిహారానికి పంచాక్షరిని మించిన విద్య లేదు. గోవు మనకు చాలా పవిత్రమైనది. ఏ మృగపు పురీషమైనా సరే కంపు కొడుతూ దుర్గంధపూయిష్టంగా ఉంటుంది. ఒక్క గో సంబంధమైనది మాత్రం అలా ఉండదు. గోమయానికి వాసన లేకపోవడమే కాదు, అది ఎక్కడైనా దుర్గంధం ఉంటే దానిని పోగొడుతుంది. పూర్వులు తమ ఇండ్లను గోమయాలంకృతం చేయడానికి ఇదే కారణం. గోమయంతో చేసిన విభూతి కూడా చాలా పవిత్రమైనది. ఈ బాహ్య చిహ్నాలు, ఈ శివ చిహ్నాలు అంత శుద్ధిని కలిగిస్తాయి. అందుచేత అనుష్ఠానాలను విద్యుక్తంగా చేయడం, శివనామాన్ని జపించడం, శివస్వరూపానుసంధానం చేయడం మనకు ముఖ్య ధర్మం. ఇలా చేశామంటే ఈశ్వర ప్రసాదం వల్ల మన శ్రేయస్సే కాక జగత్ సౌఖ్యము సిద్ధిస్తుంది. సైనికులున్నారు, వాళ్లకు ప్రత్యేకమైన దుస్తులుంటాయి. కవాతు, శిక్షణలతో పాటు ఈ దుస్తులు వారికి ఒక వీరోచితమైన భావాన్ని, ఉద్రేకాన్ని కలిగిస్తాయి. అలాగే మనం ఈ బాహ్య శివ చిహ్నాలను ధరించడం వల్ల మనం శివభక్తిని పెంపొందించుకుంటాము. చిత్త విక్షేపాన్ని తొలగించడానికి ఎన్నో మార్గాలున్నాయి. యోగశాస్త్రం వీతరాగ విషయం వా చిత్తం అని చెబుతున్నది. ప్రాణాయామము ఈ ధారణకు ఒక మార్గమే. ఏదైనా సంతోషకరమైన వార్త వింటే మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కొన్ని క్షణాలు కట్టుబడతాయి. దుఃఖ వార్తలు విన్నప్పుడు అంతే. ఆ క్షణంలో మన మనస్సు నిర్వికల్పంగా ఉంటుంది. దీనివల్ల ఉచ్ఛ్వాస నిశ్వాసాలకి మనస్సుకు ఒక సంబంధం ఉండదని మనం సులభంగా గుర్తించవచ్చు. అందుచే ఈ బాహ్య చిహ్నాల వల్ల, సంస్కారాల వల్ల ఏమీ ప్రయోజనం ఉంటుంది అని మనం అనుకోరాదు. అవి అంతఃశుద్ధికి సాధకాలు అవుతాయి. మనమందరము ఈ అంతఃశుద్ధికి పాటుపడి ఈశ్వర ప్రణిధానం చేయాలి. ఇది మనకు కర్తవ్యం. మహాస్వామి వారి జగద్గురు బోధనల నుండి ఇదంతా మహాస్వామి వారు మనకు తెలియజేయడానికి చెప్పినది. హర హర శంకర, జయ జయ శంకర, కంచి శంకర, కామాక్షి శంకర. మహాస్వామి వారి మరెన్నో దివ్య మహత్యాల కోసం జిఎన్ఆర్ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి. మహాస్వామి వారి మరొక దివ్య మహత్యంతో రేపటి రోజున మళ్ళీ కలుసుకుందాం. ఓం నమః శివాయ.